చిత్తూరు జిల్లా కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాణిపాకం వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ మూషిక పటాన్ని ఎగరవేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ధ్వజపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చి ప్రత్యేక పూజలు హారతులు సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభానికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలు తదితర శుద్ధ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్, ఉభయదారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇంద్రస్తోమేన పంచదరేణ మధ్యమిదం వాజేన వాద్యం సొలిడుగా సకల వాద్యం. ఓం ధ్వజారోహణ ముహూర్త శుభ ముహూర్తోస్తు భవంతో మహాంత వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలకి ఆరంభ సూచకంగా ధ్వజారోహణ ఘనంగా జరిపించారు. ఉభయదారులు, అదేవిధంగా పూజారులు, వేద పండితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. భక్తులు కూడా చాలా మంది దీంట్లో పాల్గొన్నారు. వినాయక చవితి రోజు నుంచి మనకి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శించుకొని సంతృప్తికరంగా వెళ్ళారు. సో ఈ 21 రోజులు కూడా ఈ రోజుతో మనం మొదలుపెట్టి 21 డేస్ 16/9 వరకు ఇలాగే ఘనంగా ఉత్సవాలు జరిపించి మన భక్తులందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రం నుంచి కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా సౌకర్యవంతమైన దర్శనం కలిగించి ఆ విఘ్నేశ్వరుని యొక్క దీవెనలు అందరికీ కలిగేలాగా సక్రమైన ఏర్పాటు చేస్తుంది. మహాగణాధిపతయే నమః. ఆది పూజ్యాయ దేవాయ దంతమోదకదారిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగినది. అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం స్వామివారికి అభిషేకము, అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించడం జరిగినది. స్వామివారికి ధ్వజారోహణం జరగడం అత్యంత వైభవపేతంగా జరిగినది. 9:30 నుండి 10:10 వరకు స్వామివారికి ధ్వజారోహణం జరగడం, ధ్వజారోహణ కార్యక్రమం పూర్తయినది. ఈ రోజు కూడా స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. గ్రామస్తులు, ఉభయదారులు, పరిసర గ్రామస్తులు కూడా అందరూ కూడా వచ్చి ఈ స్వామివారి కైంకర్యాన్ని తిలకించి ఉన్నారు.